సివిల్ సప్లై కార్పొరేషన్ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మా యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారు తోట సుధీర్ గారు రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల ఆధారంగా రైతు బజార్ల ఆధారంగా మినీ మాల్స్ ఆధారంగా ఈ యొక్క పేదలకి రైస్ 50 రూపాయలకే కేజీకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో జిల్లా డిఎస్ఓ గారు మేడం గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి గాంధీనగర్ మార్కెట్లో ఇవాళ కౌంటరు ప్రారంభించడం జరిగింది. మిత్రులు సత్య గారు కూడా చైర్మన్ గారు సత్య గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు కూటమి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈ యొక్క అధికారులు ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా గమనించాలి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు పేద ప్రజలకి సేవ చేయవలసినటువంటి అవకాశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఉండాలని ఇంకొక విషయం కూడా మనం పరిశీలిస్తున్నాం. రైతులకు చూస్తే సరైనటువంటి ధర రావట్లేదు అనేటటువంటిది పెద్ద ఎత్తున రైతులు అందరూ బాధపడుతున్నారు. కానీ బియ్యం ధర వేగంగా పెరుగుతుందంటే దీని మీద నేను నిన్న మొన్న కొంతమంది పెద్దలతో మాట్లాడాను. ఇవాళ 2400 100 కేజీలు ధాన్యం ఇవాళ రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేటు. మరి దాని లెక్కల ప్రకారం చూసినా సరే 36 రూపాయలు ఏదైతే 68% రైస్ మిల్ దగ్గర మనం రిటర్న్ తీసుకున్నా 35 రూపీస్ మాత్రమే కేజీ పడుతుంది. కానీ మిగిలిన రేటు ఎక్కడ పెరుగుతుంది? ఈ పెరుగుదల వల్ల మన ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా దీని మీద గట్టిగా కోఆర్డినేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మరొక విషయం ఇందాక జాయింట్ కలెక్టర్ గారికి వచ్చినప్పుడు చెప్పాము. మేము ఈ మార్కెట్లో రైతుల కంటే దళారులే ఎక్కువ ఉన్నారనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా మన దృష్టికి వచ్చింది. దయచేసి రైతులు ఇక్కడ షాపులు పెట్టినట్టయితే వాళ్ళు పండించినటువంటి పంటలు తీసుకొచ్చి ప్రజలకి క్వాలిటీ సరుకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దళారులు ఉండటం వల్ల రైతుల దగ్గర కొని వీళ్ళు అమ్మడం వల్ల రైతులకు సరైనటువంటి రేట్లు ఇవ్వలేకపోతున్నారనే విషయం కూడా ఇక్కడ ఉండేటటువంటి విషయాన్ని నేను ముఖమాటం లేకుండానే మాట్లాడుతున్నాను. అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడే మన చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, రైతులు మాత్రమే ఉండాలి అనేటటువంటి విషయాన్ని గట్టిగా మనం కోరుకుందాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కూటమి ఆధ్వర్యంలో ప్రజలకి అందాలి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి ఇటువంటి వ్యతిరేకత రాకూడదు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకు మద్దతుగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్నటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి మద్దతుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.